హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అన్నపూర్ణమ్మ కిచెన్ వంటలు. ఈరోజు నేను చేసిన వంటలు ఇదేమో అండి రైసు. ఇది తర్వాత రైసు తర్వాత ఈరోజు దొండకాయ ఫ్రై చేశానండి. ఇది దొండకాయ ఫ్రై చేసి బంగాళాదుంపల కర్రీ చేశాను. ఇదేమో అండి దొండకాయ ఫ్రై అండి. దొండకాయ ముక్కలు కోసేసి పోపు పెట్టి పోపు అంతా వేగాక ఈ దొండకాయ ముక్కలు ఫ్రై చేయాలండి. ఇది చేసి ఉప్పు అవి కారం జల్లుకొని ఇవన్నీ ముక్కలు వేగిన తర్వాత ఇది దొండకాయ ఫ్రై చేసానండి. చాలా బాగుంటుంది దొండకాయ ఫ్రై. ఇది తర్వాత బంగాళాదుంపల కర్రీ చేశాను కదండి. బంగాళాదుంపలేమో చెక్కేసుకుని 2 దుంపలు ఉల్లిపాయ ముక్కలు ఈ బంగాళాదుంపలు ముక్కలు కోసండి. పచ్చి బంగాళాదుంపలే చెక్కేసుకుని ఉల్లిపాయ ముక్కలు ఇవి అన్నీ మగ్గనిచ్చి బంగాళాదుంప కూర చేశానండి. తర్వాత నేను ఈరోజు పొణుకులు వేసానండి. పొణుకులు వేసి టమాటా చట్నీ రాత్రి చేసింది ఉంటే కొంచెం ఇది ఇందులో టిఫిన్లోకి చట్నీ కింద నంచుకున్నామండి. ఈ పొణుకులు కొంచెం ఇడ్లీ పిండి దోశల పిండి ఉంటే గోధుమ పిండి వేసి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు వేసి పొణుకుల్లాగా వేసానండి. ఇది ఏమో అండి చిలకడ దుంపలు ఉప్పేసి ఉడకబెట్టానండి. పెరుగు ఏమో తెప్పించాలండి. ఈరోజు పెరుగు అయిపోయిందండి. తేనాకని వెళ్ళారు. ఇలాగ వీడియో తీస్తాను క్యారేజీ పెట్టాలని. ఈరోజు వంటలు అయితే మా ఇంట్లో వంటలు ఇంతేనండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, గంట సింబల్ నొక్కండి. కమలాశ్వరి చేసిన వంటలు ఎలాగున్నాయో మీరే చెప్పండి. ఇవి కాకుండా నేను లైవ్ ఇస్తున్నానండి. అన్నమాచార్య కీర్తనలు పాడుతున్నాను. తర్వాత కీర్తనలు పాడేటప్పుడు అన్నీ రెడీ చేయాలి కదా. మా మనవరాలు అలా రెడీ చేస్తుంది. ఈరోజు మా వంటలు ఇంతేనండి.